అండి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కృపకి వందనాలు. ఉదయకాలం నీ కృప కనికరానికి వందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడి నీ మెల్లం స్వరం వింటాను సహాయించండి. ఇంకా రావాల్సిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ నాన్న నడిపించండి. సమస్త దుష్ట క్రియలను శక్తులు విశ్వాసంతో బంధిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. 91వ కీర్తన 8వ వచనం చదవమ్మా. 91వ కీర్తన 8వ వచనం. నీవు కన్నులారా చూచుండగా. ఆమేన్. దేవుడు మన వెనుకలి యొక్క మాటలు దీవించును గాక. నీవు కనులారా చూచుండగా ఏమన్నాడు? భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. ఎంత గొప్ప మీనింగ్ ఉందండి ఇందులో కదా. ప్రభు నీడలో ప్రభు చాటున ఉన్న అనుభవం ఉంటే నువ్వు చూస్తూనే ఉంటావు. భక్తిహీనులకు ఏం కలుగుతుందట? ప్రతిఫలం. వాళ్ళ మేలు లేక వాళ్ళు ప్రతిఫలం పొందుతారు ఈ లోకంలో అని దేవుడి వాక్యం మనకి బోధిస్తూ ఉందండి. నువ్వు కనులారా చూచుండగా చదువు. భక్తిహీనులకు చాలాసార్లు నాకు అన్యాయం జరిగిందండి, నాకు బాధ అండి, వేదన, ఆందోళన, కన్నీరు అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు ఈరోజు? నువ్వు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం ఇస్తానంట దేవుడు కదా. నువ్వు నేను కంగారు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదనమాట కదండి. మనం చూస్తూనే ఉండాలి. మనం దేవుడు సమర్పించుకొని చూస్తూనే ఉండు, లేక ప్రభుత్వం నడుస్తూనే ఉండు, అని పనిలో ముందుకు సాగుతుండు. కన్నులారా చూస్తుంటావు నువ్వు. భక్తిహీనులకు ఏం కలుగుతుంది? ప్రతిఫలం ఇస్తుంది. ఇది నిజం అబద్ధమా? చెప్పు. నిజం మాట్లాడండి కదా. దావీదని ఒక రాజు ఉండేవాడు. పాపం చాలా అన్యాయం పొందాడు ఆయన కదా. దావీదు రాజు చాలా అన్యాయం ఏంటో తెలుసా? చాలా బాధపడేవాడు, లేక వేదన పడేవాడు అనమాట. ఎందుకు తెలుసా ఎవరికన్నా? ఎందుకు? సౌలు అనేవాడు వాళ్ళ మామ, పిల్లల్నిచ్చిన మామ, బుద్ధి లేనివాడు. పిల్లల్నిచ్చి ఆయన చంపుతాడు, అల్లుడిని చంపుతాడు. అప్పుడు ఇదేమవుతుంది? కొంతమంది బుద్ధి లేని మామలు ఉంటారు కదా. ఇప్పుడు అల్లుడిని చంపితే ఈడేమవుతుంది? ఈడు తెలియదు అన్నమాట. చాలా బాధపడతాడు. ఎవరు? దావీదు గారు. కానీ పగ తీర్చుకోవడానికి అవకాశం దొరుకుతుందండి. ఎవరికి? దావీదు. కానీ దేవుడికి అప్పచెప్తాను ఏమన్నాడు? 91వ కీర్తన 1, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. సో మహోన్నతుడికి తను అర్పించుకున్నాడు అనమాట. ప్రభువా, నీ చిత్తం చేయి, నీ సంకల్పం చేయి, నీ చిత్తం జరుగుగా అర్పించుకున్నాడు. సౌలుని చంపే ప్రభా, మా మామ ఇట్లా చేస్తున్నాడు దుర్మార్గుడు అనలేదు ఎప్పుడు కదా. అల్లుడు అనలేదు అనమాట. దేవునికి మహోన్నతిని చాటున సమర్పించుకున్నాడు. అందుకని కనులారా చూస్తుండగా దేవుడు ఏం చేశాడంటే మామగారికి ప్రతిఫలం ఇచ్చాడంట. చూసావా? ఈ లోకంలో మనం చాలాసార్లు ఆయా విషయాల్లో బాధపడుతూ ఉంటాం, శ్రమ పడుతూ ఉంటాం, అన్యాయం జరిగింది అనుకున్నాం. కానీ నీ దేవుడు ఏంటి? నీకు అన్యాయం చేసే దేవుడు కాదు, న్యాయవంతుడైన దేవుడు కదా. ఒకసారి చూద్దామంటే 1 సమూయేలు 18వ అధ్యాయం తీయండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం చదువుదామా. 1 సమూయేలు 18వ అధ్యాయం 17వ వచనం చదువుతావా? చూడు. 1 సమూయేలు 18వ అధ్యాయం 17వ వచనం చదువు. సౌలు దొరకలేదా? ఏమన్నా తెలుగు వచ్చిన చూడు. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను. అసలు చూడండి, అసలు ప్లాన్ ఏంటంట? ఇప్పుడే చదివాడు 17 వచ్చిన. నా చెయ్యి మరి ఎవరు చేయి పడాలా? అదవుతుందా రాజకీయం అక్కడ కదా. నేను చంపను మా అల్లుడిని, మరి వేరే వాళ్ళతో అర్థమవుతుందా? మీరు చూడండి, అసలు కొంతమంది దుర్మార్గులు ఉంటారు అన్నమాట కదా. వాళ్ళు నష్టం చేయరు, కానీ వేరే ఒకళ్ళు. నా చెయ్యి చదువుమా ఏమన్నాడు? నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని సో పెద్ద కుమార్తెను ఇస్తాను, నువ్వేం చేయి? యుద్ధం చేయమన్నాడు. కానీ కపటమైన ఏమైంది? ఒక ప్లాన్ ఉందండి, కపటమైన ప్లాన్.
ఎందుకు? వీడికి యుద్ధం రాదు, ఏం రాదు. ఎవరికి? దావీదుకి. యుద్ధం రాను అని తీసుకుపోయి యుద్ధం నిపుణుడి దగ్గర పెట్టాడు అనుకో, ఏం చేస్తున్నాడు? చంపేస్తాడు ఈయన. సో తన అల్లుడు అవటానికి ఏం చేశాడు? ఒక ప్లాన్, నేను ఇస్తాను మా అమ్మాయిని, కానీ నువ్వేంగా యుద్ధం చేస్తాడు. ఏమనుకున్నాడంటే మనోడు యుద్ధంలో మనోడు చనిపోతాడు. కానీ దావీదుతో దేవుడు ఉన్నాడండి. వాళ్ళని జయించి రాగానే ఏం చేయలేక పిల్లని చేద్దామా వద్దా అని ఆయన వచ్చేలోపు ఇంకొక ఆయనకి ఇచ్చి చేసేస్తాడు. ఆవిడ ఎవరు? ఈ కొంతమంది మామూలు జిత్తులు మారి నక్కలు ఉంటారు. నక్కలు ఎక్కడో జూలో కాదు, ఇక్కడ మనం చుట్టే ఉంటాయి అన్నమాట కదా. జిత్తులు ఉంటారు కొంతమంది కదా. అవునండి. మళ్ళీ చదువు, కంటిన్యూ. అందుకు దావీదు రాజునకు అల్లుడొకటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను చదవండి. అయితే సౌలు కుమార్తె అయిన మెరబ్బును సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేశాడు. ఏంటిది? ఒక ఆయనకేమో మాట్లాడాడు, ఇచ్చింది ఎవరికి? ఇంకొకటి. ఏమనుకుంటారు సౌలు గారు? చాలా కంటిన్యూ అమ్మా, కంటిన్యూ. అయితే తన కుమార్తెన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగదు అని దావీదుతో చెప్పి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వీడి దగ్గర చాలా ఉన్నాయి ప్లాన్స్. అదే కానీ జిత్తులు మరి నక్క అనేది కదా. రెండో దానివల్ల ఏం చేస్తాను? వీడిని నాశనం చేస్తా. ఈమె అతనికి ఉరిగా ఉండినట్లంట. ఈమె అతనికి ఉరిగా ఉండినట్లు ఈమెనిత్తి చేస్తాను. ఏమండి, ఇదంతా కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ఏం కలుగుతుంది? ప్రతిఫలం కలుగుతుంది. అందులో చూడండి 18వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. 18వ అధ్యాయం 10వ వచనం, అందులోనే మొదటి సమయాలు 18వ అధ్యాయం 10వ వచనం చదువు. మరునాడు ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటను విసిరేను. అబ్బా, చూసారా సౌలు ఏం చేశాడ? ఆయన చేతిలో స్పియర్ ఈట ఉంటే విసిరినాడు కదా. విసిరినాడు. 11 వచ్చిన చదువు. 11, 11 అందులో ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటను విసిరేను. సో దావీదు ఎంత బాధపడ్డాడు, ఎంత అన్యాయం జరిగినాడు. ఈయనేమో దయ్యం పడితే అది వాయిస్తానికి పోయినాడు. ఏది? వీణ లేక సితార కదా. వీడి మనసులో ఏముంది? ఎందుకు చంపాలనుకున్నాడు చెప్పండి? అసూయ అనమాట. అసూయ అనమాట. దావీదు మీద సౌలుకి ఏముంది? అసూయ. నన్ను ఎక్కడ క్రాస్ చేసేస్తాడు, నా రాజ్యం ఎక్కడ పోద్దో, నా సింహాసనం ఎక్కడ పోద్దో, మా కొడుకులు అడుక్కు తింటారు కదా అని వాడిని ఏం చేద్దాం అనుకున్నాడు? అడ్డు తొలగించుకుందాం. దావీదుని దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉండేవాడండి. చూసావా? నువ్వు కళ్ళారా చూస్తుండగా ఏం చేస్తాడు దేవుడు? 19:9 చదవమ్మా. 19 చాప్టర్ 9th verse, అందులోనే 19 చాప్టర్ 9th verse చదువు. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒక దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈట విసిరేడు. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయాడు. ఏమనుకుంటారు మీరు? దావీదు పక్షాన ఉన్నాడా దేవుడు? కదా, దేవుడు ఉన్నాడు. ఎప్పుడు చూసిన దేన్ని బిగిస్తా అనుకుంటున్నాడు? ఇదేదో క్యాలెండర్ వల్ల లేకపోతే గడియారం అనుకున్నాడు కదా. దావీదు మీద ఒకలాంటి ఏమునిందండి? ఆయనకి జలసి, గ్రడ్జ్ ఉన్నదండి, అసూయ ఉన్నదండి. దానివల్ల ఆడ అల్లుడు కానీ ఎవడైనా కానీ ఏం చేద్దాం అనుకున్నాడు? చంపేద్దాం. చూసావా? ఎస్. అండ్ మరి ఈరోజు మనకు దేవుడు వచ్చే ఒక ఎష్యూరెన్స్, నువ్వు డోంట్ వరీ,
జనాలు నీ మీద అసూయపడవచ్చు, కుళ్ళుకోవచ్చు కదా. మన తోడు కోడళ్ళు, ఇంకే కోడలు, ఇవి ఎక్కువ లేడీస్కి ఉండదు కదా, ఎక్కువ ఈ రోగాలు ఎక్కువ లేడీస్కి ఉండదు రోగాలు, ఇలాంటి రోగాలు. ఈ మధ్య జెంట్స్ కూడా వచ్చింది ఈ రోగం, ఏంటి కుళ్ళు రోగం, రేస్ కదా. ఎక్కువ వీళ్ళకే ఉంటుంది కానీ వీళ్ళకి కూడా వచ్చేసింది, కుళ్ళుకుంటారు. ఈ కుళ్ళుబోత్తనం వల్ల మనుషులు ఏం చేస్తారంటే విపరీతమైన వానికి పనులు చేయడానికి వెళ్ళిపోతారు అన్నమాట కదండి. అయితే మనకొకటి దేవుడు ఏంటి, నువ్వు డోంట్ వరీ, దేవుడు అంటున్నాడు ఏమాత్రం అన్యాయం జరిగింది నువ్వు భావించినా, నాకు ఏమాత్రం బాధ కలిగినా అది దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఆయనతో నడు, ఆయన మాట విను. దేవుడు ఏంటి, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి 3వ వచనం చదవండి. ఇందాక చదివాక 91వ కీర్తన, అది మూయికండి, 91వ కీర్తన 3వ వచనం చదివారన్నా, చాలా బాగుంది. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కదా. ఏమన్నాడు దేవుడు, వేటగాని ఊరిలో నుండి రక్షించును. ఎవడా వేటగాడు? ఎన్టీ రామారావా? ఎవరు? శత్రువు కదా. వాడు ఉరి పెడతాడట. వేటగాని ఉరిలో నుండి నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించువా. మన దేవుడు వాళ్ళు కాపాడేవాడు అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక తీయమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడసారి దేవుడు ఏమంటున్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. దొరికినా? ఎస్, చదువు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి చదవండి. ఆయన పాపం చేయలేదు, చదవండి. అది అండర్లైన్ చేయండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, అది న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అర్పించుకున్నాడంట కదా. అవునండి, అవును. మనం కూడా అదే, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి ఏం చేయాలి? ఆ మాట అండర్లైన్ చేసా, బాగుందా? న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి ఆయన ఏం చేశాడంట? తను తను అప్పగించుకున్నాడు కదా. మన దేవుడు ఏం చేయడు చెప్పు? అన్యాయం చేయడు. నువ్వు కరెక్ట్గా ఉంటే అలా. మనం కరెక్ట్గా ఉండకుండా తలతెక్క పనులను చేసి దేవుడు అన్యాయం చేశాడు అనొద్దు కదా. అవునా కదా. చాలామంది వాళ్ళు చేసే పనులన్నీ మరుగును పెట్టి మా ఆయన ఏం చేస్తాడు చూసి తెలుసా అండి అని వాయిస్ అంతా మార్చేస్తాడు. వీడు చేసే పనులు చెప్పదు కదా. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి ఏం చేశాడంట? అర్పించుకోండి. డోంట్ వరీ. న్యాయంగా ఉంటే దేవుడు నీ కృప చూపించేవాడు అంటున్నాడు. దావీదు పక్షంగా ఉన్నాడా దేవుడు అండి? ఉన్నాడా? ఎందుకంటే దేవుడు ఆయన హానెస్ట్గా ఉండేవాడు, సిన్సియర్గా ఉండేవాడు, ఏమాత్రం కపటం లేకుండా ఉండేవాడు. ఎవరు ఏడలా? సౌలు రాజు. లేకపోతే ఇప్పుడు ఇంతకీ ఎవరు బలమైన వాళ్ళు చెప్పండి, దావీదా సౌలా? ఎవరు బలమైన వాళ్ళు యుద్ధంలో? లేక ఇప్పుడు చురుగ్గా కుర్రోడు ఎవరు, చిన్నవాడు ఎవడు? ఒకటే అదే స్పియర్ తీసుకుని ఇసురు కొట్టినాడు అనుకో, కబాబ్ లాగా అయ్యేవాడు. కానీ చేయలేదు అనమాట. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అర్పించుకున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, న్యాయాన్ని మన చేతుల్లో తీసుకున్నాం. చెప్తా వాడి సంగతి చెప్తా కదా. కాదు, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అర్పించుకో. నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. హలో, ఇది గమనించాలి. మనం తలతిక్క పనులు చేస్తే మన పక్షంగా ఉన్నాడు దేవుడు. అవునా కదా? అవును, అవును కదా. ఇంకో మాట చూద్దామా, ఇంకో మాట. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరన్నా. కొలస్సీ పత్రిక 3:13. ఎవడైనాను ఆ మాట అండర్లైన్ చేయి. తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఏళ్ళ ఒకరినొకడు సహించుచు. అబ్బా, ఏమన్నాడు? ఒకడైనా నీకు అన్యాయం చేసిన మనం అనుకుంటే ఏం చేయమన్నాడు? కత్తి తీసుకొని పొడి చేయమన్నాడా? సహించుచు కదా. ఒకరినొకడు క్షమించండి. అది క్రీస్తు వల్లనే మనకు సాధ్యమండి అది కదా. క్రీస్తు ప్రభు లేకపోతే
మనం ఏం చేయలేం, క్షమించలేం. అది క్షమించలేం. నువ్వు ఎంతకాలం క్షమించవో ఇక చూడు తలకాయతో అది నీ లోపల ఉన్న యాసిడ్ లాగా అనమాట. లోపల ఏం చేస్తుంటుంది, అది తినేస్తూ ఉంటుంది కదా. ప్రభు కృపణాడు, ప్రభా ఫలానా వ్యక్తి నేనేం చేయలే, క్షమించేలాగా కృపయి ప్రభా. క్షమించాను కదా అని మళ్ళా పోయి అంత ఉండదు. ఎందుకు? ఇదే బైబిల్ చెప్తుంది దుష్టులకు దూరంగా ఉండమన్నది. ఇదే బైబిల్ చెప్తుంది క్షమించు అంటే అర్థం ఏంటి? క్షమించు, కానీ వాటితో జాగ్రత్తగా ఉండాలి. పాము గరిచిందనుకో, నేను పాము ఇట్లా బస్సును కొట్టింది, నువ్వు మిస్ అయిపోయావు, ఏం చేస్తావు? పాల సీసా తీసుకుపోయి ఇస్తావు దానికి. ఈసారి జాగ్రత్త పడు. కొంతమంది జీవితాంతం దెబ్బలు తింటుంటారండి. వాళ్ళు ఏం నేర్చుకోరు చెప్పు, బుద్ధి నేర్చుకోరు కదా. అన్నీ ఏమన్నాడు, ఏమో చదువు మళ్ళీ చదువు 3:13. తనకు ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొనేళ్ళ ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన నేడును క్షమించుడి. ఏమండి, మనం ఎప్పుడు క్షమిస్తామంటే మనం దేవుని ప్రేమతో నింపబడినప్పుడు. మీరు చేయండి, ఈ లోకంలో అందరూ క్షమిస్తాం, మా అత్తను తప్ప. ఆ ముసలిది ఏం చేసింది తెలుసా అని ఉండొచ్చు, సహజం కదా. కొన్నిసార్లు వీళ్ళు ఉండి ఏం చేస్తుంటారు వాళ్ళు, తెలిసి ఏం చేస్తుంటారు వాళ్ళు కదా. నేను ఎక్కువ చెప్పను అసలు. ఏం చేయాలి ప్రభువా, మా అత్తని లేకపోతే మా మామని లేకపోతే ఆయనని ఈయనని ఏం చేయమని ప్రభువా క్షమించే మనసు ప్రభు. ఈ ప్రపంచంలో ఇద్దరు మనుషులకి పడదు. ఎవరికి? ఎవరు చెప్పండి? భార్యాభర్తలుగా, అత్త కోడలు. రైట్. ఇద్దరు మగవాళ్ళు కలిసి ఉండగలరా ఇంట్లో? ఉండొచ్చు. 100 మంది మగవాళ్ళు కూడా కలిసి ఉండొచ్చు ఒకటే ఇంట్లో, ఒకటే బాత్రూమ్ షేర్ చేస్తారు. కానీ ఇద్దరు లేడీస్ ఏం చేయలేరు. కనీసం కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది, ఒక వారం 10 రోజులు కథ స్టార్ట్. చిచ్చుబుడ్డలు, సురుసురు బత్తిలా ఏమంటారు, టప్పాకాయలు. ఎందుకు? అంతే, అది గుణం అన్నట్టు. అది ఎందుకంటే నేను గమనిస్తున్నాను, లేడీస్ ఎవరి కావాలనే డామినేటింగ్ క్యారెక్టర్ అన్నమాట. డామినేటింగ్ అంటే గొప్ప కాదు. డామినేటింగ్ అంటే లీడర్షిప్. ప్రతి ఇంట్లో అమ్మాయి ఒక లీడర్. సో ఇద్దరు లీడర్లు ఒకే పార్టీలు ఎట్లుంటారమ్మా? ఇప్పుడు మన దేశానికి ఒక్క ప్రైమ్ మినిస్టరే, అంటే ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లా ఒక్కడే. ఆడు చెప్తే మనం వింటాం. నేను ప్రతి ఒక్కడు ప్రైమ్ మినిస్టర్ అన్నాడు అనుకో, ఏమవుతుంది? సివిల్ వార్ అవుతుంది. సో లేడీస్ బేసికలీ ఏంటంటే లీడర్స్ అన్నమాట. వాళ్ళు లీడర్స్ ఒకటే. సో వాళ్ళ పెత్తనం జరగాలని ఏముంటుంది, ప్రతి అమ్మాయి మనసులో వాళ్ళ క్రోమోజోమ్స్ అని ఉంటాయి కొన్ని, దాంట్లో ఉంటుంది. సో అత్తకు కూడా అదే ఉంటుంది. అత్త ఒక ఇంట్లో ఇద్దరు లీడర్లు ఎట్లుంటారు? ఉండరు. కాబట్టి ఘర్షణ. అది మరి భర్తతో కాదా అవుతుంది, కానీ ఆల్రెడీ ఏం చేస్తుంది, ఆయనని డామినేట్ చేసేస్తుంది. ఎందుకులే దీంతో గొడవ బాగానే అనుకుంటాడు, కాంప్రమైజ్. కానీ అత్తరు అట్లుంటారు, నా మాటే నెగ్గాలి, నేనే లీడర్ని, మా కొడుకుని కన్నది నేను, నా మాటే. 2 లీడర్లు ఉంటారు. అందుకని అసలు పెద్ద ప్రాబ్లమ్. మళ్ళీ కూతురుతో పడుతుందా? హలో చెప్పాలి, చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కదా. కూతురుతో పడుతుందా లేదా? ఎందుకు? మాట వింటుంది అది. అమ్మ అన్న కూడా భరిస్తుంది. నీ ఏంది నాకు చెప్పిన అన్న కూతురు అన్న కూడా ఏం వేస్తుంది, భరిస్తుంది. కానీ అదే కోడలను మర్యాద లేదు. మీ అమ్మ ఇదే నేర్పించిందా? మా అమ్మ లేకపోతారు మళ్ళీ. ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్త శుభ. వాళ్ళ మీద ఎవరి మీద కోపం ఉంటే దేవునికి అప్పచెప్పు ప్రభు, నన్ను క్షమించే మనస్సు ప్రభు, క్షమించడానికి కృప దయచేయ. ఎందుకంటే అండి, మనం క్షమించకపోతే మన ప్రార్థన కూడా దేవుడు వినడు. మొత్తుగా ఆల్ నైట్ ప్రేయర్ ఎన్నిసార్లు వచ్చినా దేవుడు వినడు. బజ్జుకోపో అంటాడు. ఎందుకంటే నువ్వు దేవునితో ఏం లేవు, ఒక రిలేషన్షిప్ లేదు సరిగా, దేవునితో సరిగా సత్సంబంధాలు లేవు అన్నమాట. ఇంకో మాట చూద్దాం, చూడసారి 73వ కీర్తన 1 నుంచి 18 చదువుదాం. 73వ కీర్తన 1 నుంచి 18 చదువుమా. 73వ కీర్తన.
నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చదవండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి మత్సరపడితిని. గర్వించు వారిని చూడండి, మనకన్నా దేవుడు లేనివాడు బాగా డెవలప్ అవుతున్నప్పుడు మనకేమొస్తుంది ఒకలాగా, ప్రభువా నిన్ను నమ్ముకున్నా నాకేంటి, ఇందా కూడా పాట పాడించండి, నిన్నేనే నమ్ముకున్నాను నాకేం లేదు ప్రభువా అని ఫీల్ అవుతామంట. అదే చెప్తున్నాడు దావీదు గారు, సారీ ఆసాపు గారు. చదువు. భక్తిహీనుల క్షేమం 3వ వచనం, నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మరణమందు వారికి యాతనలు లేవు. చదువు. ఎట్లున్నారు? పుష్టిగా ఉన్నారంట మనలాగే. చదువు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు. అది ఎప్పుడు మీరు ఖాళీగా చదవని చాలా బాగా రాస్తాడు. అది చూడండి. అయితే ఇదంతా ఈ ఘర్షణతో ప్రభా నాకన్నా వాళ్ళే మంచిగా ఉన్నారు ప్రభా, లోకస్తులు వాళ్ళే ఉన్నారు ప్రభా, నేను ప్రభుని నమ్ముకున్నాను, బ్యాప్టిజం తీసుకున్నా, దేవునికి ఇష్టంగా బతుకుతున్నా, దేవునికి అంటే లోకానికి వ్యతిరేకంగా బతుకుతున్నా, ఏమి లాభం ప్రభా అనుకున్నాడంట ఈ భక్తుడు. అయితే ఒకరోజు చూడు 16 వచ్చిన చదువు. అయినను దీనిని ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీన్ని తెలుసుకునే వల్లని ఆలోచించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ఆలోచించినప్పుడు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. చదువు. నిశ్చయంగా అలాంటి వారిని ఎక్కడ ఉంచాడంట అంటే ఏంటి అర్థం? కాలు జారితే ఎక్కడ పడతాం? అట్లాంటి ప్లేస్లో ఉన్నారంట వాళ్ళు. నిశ్చయముగా వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నాం. చదువుమా. వారు నశించినట్లు వారిని క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు. చూసావా ఎక్కడ పోయి ఆలోచన చేశాడంట? నేను మందిరంలో పోయి, ప్రభువా ఏంటిది, నేను ఎప్పుడో ప్రభువుని నమ్ముకున్నా, నాకు ఇంకా కష్టాలు, ఇంకా శ్రమలు, మా పిల్లలు జాబులు లేవు, పెళ్ళిళ్ళు అవ్వట్లే, అన్నీ ఆలోచన చేశాడు. ఎక్కడ? దేవుని మంది. అయితే దేవుడు తలంపించాడు, అరే వాళ్ళ అంతం గురించి ఎప్పుడైనా థింక్ చేసావా? వాళ్ళని ఎక్కడ పెట్టాడంట? కాలు జారు చోట పడిపోతారు, క్షణమాత్రంలోనే ఏమైపోతాడ? నాశనం అయిపోతాడు. చూసారండి రండి. సో ఏంటి? నీవు కనులారా చూచుండగా. చదువు. భక్తిహీనులకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. డోంట్ వరీ. ఇతరులు మనకన్నా మంచిగా ఉన్నారా? ఎవరు నచ్చి ఉండని. 2-3 కార్లు కొనుక్కున్నారా? ఉండని, కొనుక్కొని. కానీ వాళ్ళ అంతమేదో మనం తెలుసుకోవాలి. మనకు దేవుడి స్థితిని బట్టి దేవుడిని ఏం చేద్దాం? రోజు ఆరాధిద్దాం, ఘనపరుద్దాం, ఇంట్లో ఆరాధిద్దాం. అంతేకాని సన్నగొద్దు, గొనగొద్దు కదా. మన ఇళ్ళల్లో ఏముండాలంటే కనీసం ప్రేయర్ ఉండాలా, కనీసం దాన్ని ఏమంటారు కాదు ఫ్యామిలీ ప్రేయర్ అందరు కలిసి భార్య బిడ్డలు పిల్లలు కదా అలవాటు అవుద్ది లేచి ఏం చేయాలి? వాళ్ళని ఆరాధనలో పెట్టాలన్నమాట. అప్పుడే ఈ కుటుంబానికి ఏంటి? క్షేమం. కొంతమంది నిద్రమొక్కాలు ఉంటారు కదా, భార్య మాత్రం ఇద్దరు నిద్రమొక్కాలు ఉంటారు, లేచి పొద్దున్నే ఆరాధన ఉండదు కదా. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. పో మమ్మీ నేను ఇట్లా పడుకుంటాను, నాకు ఇట్లానే ప్రార్థన చేయంటాడు. హైదరాబాద్లో తొందరగా లేవడం అంటే ఏంటో తెలుసా? అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఒక జెండా పాతినట్టు ఉంటుంది అనమాట. కొంతమందికి, అందరికి కాదు కదా. తొందరగా లేవలేదు చూడండి, కావాలండి తొందరగా లేవాలి. ఎందుకు? ఏమైనా అలవాటు అయిపోయిందండి మనకి, సోమర జీవితం కదా. ఎస్ ఏంటి? రెండోది చూద్దాం, చూడండి. రెండో రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. నీవు కన్నులారా చూచుదువు కానీ దాన్ని అనుభవించలేవు. చూడోసారి 2 రాజులు పేజ్ నెంబర్ చెప్పండి ఒకసారి. 2 రాజులు 7వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. పేజ్ నెంబర్ చెప్పు. 3:12 చదువు. 2 రాజు 7:1. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను చదవండి. ఆనుకొని ఉండెను. అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం
చాలా నేను చెప్తాను బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఏమొస్తుంది, కరువు వచ్చేస్తుంది వర్షాలు లేక కదా. ఎట్లాంటి పరిస్థితికి వస్తుంటే పిల్లల్ని కోసుకొని తినే పరిస్థితికి వచ్చేస్తుంది. బతకాలంటే పిల్లల్ని తినేసే పరిస్థితి, ఒకరినొకరు తినేసే పరిస్థితికి వచ్చేస్తాడు. అయితే దేవుడు దయదలిసి ఏమంటాడు, విడుదలిస్తాడు అన్నమాట. రేపు చదువు, ఇప్పుడు చదువు, అర్థమవుతుంది. 7:1. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు రూపాయి 1ంటికి 2 మానికల యవలను అమ్మబడును. ఏమైపోతాయని చెప్పండి, కమోడిటీస్ అన్ని, కిరాణా ఐటమ్స్ అన్ని తక్కిపోయిపోతాయని చెప్పాడు అన్నమాట. అంతే కదా ఎలీషా. ఎవరి మాటను బట్టి? యెహోవా మాటను, దేవుని మాటను బట్టి. చదవమ్మా. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా. ఒక్క నిమిషం, ఏమన్నాడు? కిటికీలు తెరిచినా అది తెరిచినా అట్లా ఎట్లా తరుగుతుంది ధరలు? ఎందుకంటే 3.5 సంవత్సరాలు మనకి ఏముంది, దేశంలో కరువు ఉంది కదా అన్నాడు. అంటే ఏముంది మనోడికి? దేవుడు చెయ్యలేడు, దేవుడు జరిగించునా, ఎంత అద్భుతం చేస్తే మాత్రం అట్లా వద్దా అనుకున్నాడు అనమాట. అర్థమైందా? అతడు ఏమంటే అన్న దాంట్లో ఆయన తప్పుందా? అన్న దాంట్లో తప్పుందా? లాజికల్గా తప్పుందా? లేదు. చదవమ్మా, ఇప్పుడు చదువు. అతడు ఎలీషా అన్నాడు, అతడు నువ్వు కనులారా చూచదేవు కానీ దాన్ని తినకుందు అని చెప్పాడంట. ప్రభు, నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి ధరలన్నీ తగ్గిపోవడం నువ్వు చూస్తావు, కానీ తినలేం. ఎందుకు? నీ అవిశ్వాసాన్ని బట్టి. నీ ఎవరిని డౌట్ చేసినావు? దేవుని మాటను డౌట్ చేసావు కాబట్టి నువ్వు చూస్తావు. దేవుడు ఎలాగైతే ఆ మానిక అవలు అవన్నీ దొరుకుతూ చూస్తావు, కానీ నువ్వు అనుభవించలేవు, నువ్వు తినలేదు, దాన్ని ఎంజాయ్ చేయలేవు. డౌట్ చేశాడు అన్నమాట దేవుని మాటని. ఏం చేశాడు? ఇంత ఎట్లా చేస్తాడు, ఎట్లయితుందా? 3.5 years మనకేముంది, కరువు వచ్చేసింది కదా. దేవుడు ఇలా చేయగలడా? లాజికలీ అంటే లాజిక్గా ట్రూగానే అనిపిస్తుంది. చేయగలడా? ఎట్లా చేస్తాడు? అట్లా కష్టం. కానీ జాగ్రత్త వినండి, మన దేవుడు లాజిక్ అందని వాటిని చేస్తాడు దేవుడు. ఆమె నేను ఒకసారి మీకు చెప్తా సంగతి ఒకటి, మీకు చిన్న ఎగ్జాంపుల్. సారా గర్భం ధరించడం లాజికలా ఇల్లాజికలా చెప్పు నాకు? మెడికల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలుపు. లాజికా ఇల్లాజికా? కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడికి కార్యం అట్లా ఉంటుంది అనమాట. నీకు లాజిక్ కనిపించదు, కానీ ఆయన చేయువాడు. నువ్వు నమ్మితే 3.5 సంవత్సరాలు కాదు కదా, యుగాలు కరువు వచ్చినా దేవుడు ఏం చేయగలడు? నిన్ను పోషించగల దేవుడు కదా. ఆయన అన్నాడు కదా, నువ్వు చూస్తావు కానీ దాన్ని తినలేవు. చాలాసార్లు మనం చాలా పెద్ద లాజికల్గా ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు నేను ఎగ్జామ్ రాశాను రాదని చెప్పాడు. ఏంటి ఎగ్జామ్కి వెళ్ళి హాల్ నుంచి వచ్చేటప్పుడే చెప్తుంటాడు ఒక్కొక్కడు, ఏమని? ఆల్రెడీ అమ్ముడుపోయినాయి బ్రదర్, వీడు తెలిసినట్టు. ఆల్రెడీ అమ్ముడుపోయినాయి బ్రదర్, ఆల్రెడీ కొనేసినాడు. అవునా? నీకెట్లా తెలుసు? అర్థమైందా? కొంతమంది భలేగుంటారు, అమ్మ పెట్టదు అడుక్కు తిందేదని వాడు ఇది కాదు, ఇది నిరాశపరుస్తాడు. మన దేవుడు లాజిక్ కన్నా గొప్ప దేవుడు అమ్మా. నువ్వు నమ్మితే ఆయన అద్భుతం చేయవాడు కదా. మరియ గర్భం ధరించింది, లాజికా ఇల్లాజిక్ చెప్పు నాకు ఒకసారి. కన్యక ఎప్పుడైనా గర్భం ధరించి చూసామండి? అది అక్రమ సంబంధం అయితే తప్ప కదా. కన్యక చూసారా? అంటే దేవునికి హ్యూమన్ లాజిక్ మీద ఏం లేదు, డిపెండ్ అవసరం లేదు. ఆయన అద్భుతములు చేయగల దేవుడై ఉన్నాడు, అంతేనే కదా. ఎస్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. సూర్య చంద్ర నక్షత్రాలు ఆపాడు ఒక సందర్భం. ఎవరి టైంలో? యెహోషువ. ఎక్కడ ఇప్పుడు నువ్వు ఒకసారి కవితను లేపి అమ్మ సూర్య చంద్రుని అట్లా ఆపమను సాయంత్రం వరకు అన్నావు అనుకో, అందరూ ఏమంటాం? అవి అమ్మ మేము మంచి అన్నం తినేసి వస్తాం, ఇక్కడనే ఉండి ప్రార్థన చేయి. సూర్యుడు చంద్రుడు ఏమవ్వాలి?
యెహోషువ టైంలో ఒక రోజంతా ఏం కాదంట, సూర్యుడు చంద్రుడు సూర్యుడు అస్తమించలేదంట. దేవుడికి నీకు లాజికల్గా ఉన్నాయి చేయడానికి, లేక మన లాజిక్ సెట్ అయ్యేది చేయాలని ఏం లేదు. ఆయన మన లాజిక్కి సరిపోని ఎన్నో చేయగలడు. అవునా కదా? ఇంకోటి చెప్పండి, ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందా? మనకు లాజిక్ ఎట్లా అయితే అనుకుంటాం, కానీ చేయగలడు దేవుడు. చెప్పోసారి. కాకులకు ఆహారం. కాకి ఎక్కడైనా ఆహారం లేదు చూసావా? అసలు సిటీలో కాకులే కనిపించలే ఇప్పుడు. కాకులు ఒకటి, పిచ్చుకలు ఒకటి కనిపించలే కదా? ఎందుకు? కరెంట్ చెట్లు లేవు ఒకటే. తర్వాత మనం ఫోన్లు ఎక్కువ వాడుతున్నాం. ఫోన్స్ వాడుతున్నాం కదా. పోల్స్ కాదు, ఫోన్స్. ఆ ఫోన్స్ వల్ల ఏమవుతున్నాయి? చనిపోతున్నాయి. ఈ స్పారోస్ కానీ ఏమంటారు, కాకులు కానీ. అయితే కాకుల ద్వారా దేవుడు ఏం చేశాడు? ఎవరికి? ఏలియా చెప్పు నిజంగా. ఏలియానా? ఎన్ని రోజులు? కెరీతు వాగు ఎండిపోయే వరకు, సారేపత్ విధవరాలు ఇంటికి వెళ్ళమనే వరకు అక్కడనే ఉన్నాడు ఆయన. చూసావా? అంటే మనకు అది లాజికల్గా అనిపిస్తుంది. అది కాకులేంటి, అన్నం ఏంటి? అసలు కాకులే ఒక ఎలాంటి బర్డ్ అది? అది గ్రీడీ బర్డ్ అనమాట. ఎత్తుకుపోయి తింటుంది. పల్లెటూరులో సబ్బులు కూడా ఎత్తుకుపోతుంది, స్పూన్లు, గిన్నెలు, చిన్న చిన్న గిన్నెలు ఎత్తుకుపోతుంది కదా? అవునా కదా? ఇప్పుడు లేవు, కానీ మన ఇక్కడ లేవు. తర్వాత ఊర్లలో తర్వాత కాకి తన ఇల్లు ఎట్లా కట్టుకోవాలో తెలియదు తెలుసా? తన ఇల్లు చూసారు ఎప్పుడన్నా? గూడు ఎట్లుంటుంది? ముళ్ళ కంపతో చేస్తుంది. సరిగా క్రమం ఉండదు అన్నట్టు తన ఇల్లు. కానీ ఇవి వీవర్ బర్డ్ అని ఉంటుంది, ఏమంటారు, టైలర్ బర్డ్. దాని ఇల్లు ఎట్లా చక్కగా కట్టుకుంటుందండి. దానికి జ్ఞానం. నేను వచ్చి దాని ఇంటికి మన ఇంటికి సమానం. మన ఇల్లు కూడా కొన్ని చూడండి ఎల్లు ఉంటాయి. అవునా కదా? ఒక ఆయన నాకు తెలిసిన టాయిలెట్ పైన కట్టించాడు. వాస్తు ఆయన చెప్పాడంటే పైన కట్టుకో, నీకేమొస్తుంది? కలిసి వస్తుంది అన్నాడంట. ఏం కలిసి వస్తుందయా అన్న? కొంతమంది భలే ఇది చదువుతూనే ఉంటారు. ఇది చదువుతుంటారు, ప్రార్థన చేస్తారు, కానీ ఏముండదు అలాగే. దైవ జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉంటుంది కానీ దైవ జ్ఞానం ఉండదు. ఇదే అన్న ఆయన అన్నాడు, అన్న ఎవరికన్నా అర్జెంట్ వచ్చింది, వీడు ఉరిక్కిపోయి ఆడ ఫస్ట్ ఫ్లోర్లోకి పోయేలోపు ఏమవుతుంది చెప్పు? ఆడేమో కానీ ఇల్లు అసలు వీడికి లాజికే ఉండదు అనమాట. అరే వాడు ఏదేదో చెప్తాడు కదా. అవునా? ఇప్పుడు ఇద్దరు వాళ్ళని తీసుకొచ్చామనుకో, వాళ్ళ చెప్పేవాళ్ళని ఏమంటారు, వాస్తు చెప్పేవాళ్ళని. ఆడొకటి చెప్తాడు, ఈడొకటి చెప్తాడు. ఇద్దరు ఏంటి మైనస్? అది ఆడ ఒకటి చెప్తాడు, ఈడొకటి. మధ్యలో ఏంది నువ్వు? అది కొలకొట్టి టాయిలెట్లో ఎక్కడ ఉంటావు నువ్వు? అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, లాజిక్ లేనివి నువ్వు చూస్తావు కానీ దాన్ని అనుభవించవు అన్నాడు దేవుడు కదా. చాలాసార్లు అండి దేవుని మాటను మనం దేవుడు ఆశీర్వాదం సంపూర్ణంగా పొందడం కారణం ఏంటంటే దేవుని మాటను, దేవుని వాగ్దానములను నమ్మకపోవటం. అంతే. ఎప్పుడైతే నమ్మమో దేవుడు ఏం చేస్తాడు? నీకు ఇవ్వాల్సినవన్నీ అరెస్ట్ చేసుకుంటాడు, తాను కంట్రోల్ పెట్టుకుంటాడు అన్నమాట. ఈ క్యాన్ డూ. ఆయన చెయ్యలేంది ఏం లేదు. తర్వాత ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? మొన్న మేము కాకినాడకి వెళ్ళినప్పుడు సముద్రం ఒకటి, ఎప్పుడు సముద్రం దగ్గర సముద్రం ఏదైనా సిటీకి వెళ్ళినప్పుడు తప్పకుండా పని కట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్తామండి నేను. ఎందుకో తెలుసా? ఎందుకు అంత పెద్ద సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? ఇసుకతో బౌండరీ చేశాడంట. ఇసుకతో ఏం చేశాడు? బౌండరీ అంటే గోడ, అది రాకుండా చేశాడు. ఎంత గొప్ప దేవుడు! అంత పెద్ద హ్యూజ్ సీ దేంతో కంట్రోల్ చేశాడట? ఏంటది? శాండ్తో. ఎవడైనా చేయగలడా? ఎన్ని పెద్ద పెద్ద అలలు దాన్ని కంట్రోల్ చేశాడండి. తర్వాత సముద్రం ఎంతో హ్యూజ్ అండి. అలాంటి సముద్రాన్ని మన దేవుడు ఏం చేశాడు? చూసావా? సముద్రం ఏంటి? రెండు పాయలు పెట్టమండి. లాజిక్ ఉంది అసలు? కానీ దేవుడు చేయగలడు అంతే. నా జీవితంలో, నీ జీవితంలో ప్రభు చేయగలవాడు. ఆయనతో సరిగ్గా ఉంటే, ఆయనతో కరెక్ట్గా ఉంటే నీ ఎడల నా ఎడల కార్యం చేయగలడా లేడా? ఎస్. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు కదా. ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి నాకు. ఐగుప్తీలకు తెగులు ఎన్ని? 10.
మన కరోనా ఒక తెగులు. కరోనాతో ఫిల్టర్ అయిపోయినా మనం, ఫిల్టర్లో నిల్వ లేకపోయిన వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు? కొంతమందిని ఎక్కడ పాతి పెట్టారో అలాగే తెలియదు కదా. మనల్ని పాతి పెడతానికి కూడా అవకాశం లేకుండా చేసినారు. తెలుసా మీకు? ఎక్కడో ఊరవతల భయపడ, ఎక్కడో విజయవాడ అక్కడ మెదక్ రూట్ అక్కడ పడేసేవాళ్ళు. అది కూడా ఏం వాడేవాళ్ళు, ఏమది జేసీబీ. 10 అడుగులు దవ్వేవాడు అంటాడు. 10 అడుగులు అందులోపై అన్నీ సవాల్ మీద సవాల్ పడేశాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు మనల్ని కాపాడాడండి కదా. ఎస్, ఎంతగా ప్రభుకి మరి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆలోచించేయండి. 78వ కీర్తన 41 వచ్చిన చదవమ్మా. 78వ కీర్తన 41 చదువుతావా? 78వ కీర్తన 41 వచ్చిన చూడు. ఆ మాట అండర్లైన్ చేయి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించరి. చదువు. ఆయన బాహుబలమైనను చదవండి. నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తంగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను విడుదలకు అప్పగించెను. చదవండి. వడగళ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. సో ఏం చేశారంటే 41లో ఉంది మాట అంతా. మనకు కావాల్సింది ఏముంది? చదువుమా. వారు మాటి మాటికి దేవుని, ఇంగ్లీష్లో ఏమో తెలుసా? 78:41 చదువు. దే టెంప్టెడ్ గాడ్ అనేది ఉంటుంది. చదువు 78:41. ఎస్ అగైన్ ఎస్, దే టెంప్టెడ్ గాడ్, దే టెంప్టెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. టెంప్టెడ్ అంటే అట్లా మాట్లాడేవాళ్ళు అనమాట వాళ్ళు. ఎవరో ఇజ్రాయెల్ అంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఏం చేసేవారు? కాదు ఏం చేసేవాళ్ళు? ఏం దేవుడు? మన్నానే ఇస్తాడా మీ దేవుడు? నీసివాడా? ఇంకా అదే ఎట్లా? ఏం తీసుకొచ్చినారా నాయన మోసే? ఇక్కడ ఏం లేదు మాకు. నీళ్ళు లేవు, పాలు లేవు, ఒక చపాతీ లేదు, ఇప్పుడు రోజు ఏం లేదు, చికెన్ లేదు, మటన్ లేదు, బీఫ్ లేదు, ఏం లేదు. మీ దేవుడు ఇవ్వడా? ఓన్లీ వెజిటేబుల్స్. రోజు ఈ మన్నా తిని నాకేమొస్తుంది? బోరు కొడుతుంది అని సనుక్కునేవాళ్ళు. మీ దేవుడు కదా, దేవుడిని టెంప్ట్ చేశాడు. దే టెంప్టెడ్ గాడ్ మెనీ టైమ్. తెలుగులో చదవమ్మా. 78:41 చదవమ్మా. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపం కలిగించిరి కదా. ఇక్కడ తలకాయ ఎత్తండి. తల్లులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు తల్లులు? తల్లులారా చేతులు ఎత్తండి. సరే, తండ్రులు కూడా ఎత్తండి. పిల్లలు మన మీద సనుగుతా గొణుగుతా ఉన్నారు. ఏం చేస్తావా? నెక్స్ట్ స్టెప్ చెప్పు. కొడతావా? ఏం చేస్తావు? ఏమి నాయనవాయా నువ్వు? నాకు ఒక ఐఫోను లేకపోతే యాపిల్ ఫోన్ కొనియలే, కనీసం పైనాపిల్ ఫోన్ అన్నా కొనియాలి. ఏం నాయనవు నువ్వు? అది ఇదంటే నీకు గుడుతా సనుగుతా ఉన్నాడు. ఏం చేస్తావు? ఒకరోజు కొంచెం కోపిస్టోడైతే ఏం చేస్తాడు? మాట్లాడతావా? ఎక్కువ మాట్లాడతారా అంటాడు ఫస్ట్. ఇంకా మాట్లాడతాను అన్నాడు. మాటికి దేవుని ఏం చేసేవాళ్ళు? వాళ్ళు టెంప్ట్ చేసేవాళ్ళు, లేక రెచ్చగొట్టేవాళ్ళు, లేక ఆయన తులనాడేవాళ్ళు అన్నమాట. తగ్గించి మాట్లాడేవాళ్ళు, ఆయనని కించపరిచేవాళ్ళు. ఎవరిని? దేవుడిని. కొంతమంది మనిషి అనుకుంటారు కదా. ఎస్, గాడ్ ఈజ్ గాడ్. ఆయన దేవుడే. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఆయనకి ఇవ్వాల్సిన ప్లేస్ అయింది కదా. ఎస్, మాటికి చేసినప్పుడు
దేవుడు సంతాపపడ్డాడంట. ఏమండి, నువ్వు చూస్తావు కానీ అనుభవించవు. ఏమండి, నీకు తెలుసా, పాలు తేనెలు ప్రవహించే దేశం బయలుదేరారు ఇశ్రాయేలీయులు, కానీ ఇద్దరే వెళ్ళినారు. ఎవరాళ్ళు? యెహోషువ, కేలేబు కదా. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఎందుకు? ఇది ఈ పనులు చేశాను. నువ్వు చూస్తావు కానీ అనుభవించావు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం నేను తీసుకెళ్తాను. నువ్వేమన్నావు? తీసుకెళ్తాడా? నాకు అది గుర్తుకొస్తుంది. ఏంటి? కీరకాయలు, దోసకాయలు, ఇంకేం కాయలు, ఏంటది, ఆలుగడ్డ, ఉల్లిగడ్డలు, ఇవి గుర్తుకొస్తున్నాయి. దేవుడేమో పైన ఇవ్వాలని ద్రాక్షలు, ఫిగ్ ట్రీస్ అంటే కాదు, ఫిగ్ అంటే ఏంటది మనం తింటాం, ఏంటి, అంజరము, పైన ఇవన్నీ ఇవ్వాలంటున్నారు. వీళ్ళకేం కావాలి? ఉల్లిగడ్డలు, దోసకాయలు, ఇది కూడా దోసకాయలు కూడా భూమి మీదనే పాకుద్ది. కీరకాయలు అది ఎక్కడ పాకుద్ది? భూమి మీద. ఉల్లిగడ్డలు అది ఎక్కడ? భూమి మీద. చూసారా, మానవుడు ఆలోచన అంతా భూ సంబంధమైందే ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు దేవుడు ఏమి అనుకుంటాడు? మన్నాని ఇవ్వాలనుకున్నాడు. అదేనా నీ కాన్సెప్ట్ ఆఫ్ లుక్ చూడండి, లుకింగ్ కాన్సెప్ట్ చూడండి ఎట్లుంది కదా. ఎస్, ఏమండి, మరి ప్రభు మాటలు మనం విందామండి. నువ్వు చూస్తావు కానీ చూస్తూనే దాన్ని అనుభవించాలంతే కదా. కానీ దాన్ని అనుభవించకుండా మనం వెళ్ళకూడదు కదండి. నువ్వు చూస్తూనే ఉంటావు కానీ దాన్ని తినవు అన్నాడు కదా. నువ్వు కన్నులారా చూస్తావు కానీ తినవు. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు డౌట్ చేసావు. మొదటి పేతురు 5:9 చదవమన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువు. 5:9 చూద్దాం ఫాస్ట్గా. లోకమందున్న మీ సహోదరుల యందు ఎరిగి విశ్వాసమందు స్థిరులై. అది విశ్వాసమందు స్థిరులై ఎవరిని ఎదిరించాలంట? ఎవరిని? అపవాదిని, సైటన్. ఏమండి, అపవాది దమ్మాయిగడలు ఉన్నాడా? చూసారా మీరు ఎప్పుడన్నా? కీర్తన భయపడుతుంది. అరే బాపరే, నేను ఇంతలో దయ్యం బియ్యం ఏమి ఉన్నాడా? ఉన్నాడా? ఎప్పుడన్నా కనిపిస్తాడా? కనిపిస్తాడా? కనిపించాడు. సరే, దేవుని ఎంతమంది చూస్తారు చెప్పరు? దేవుని చూసారా? పిల్లలు చెప్పండి, పిల్లలు ఎవరైనా చూసారా? దేవుడే ఎవరైనా చూసారా దేవుడిని? దేవుడు కనపడు కానీ ఆయన కార్యములు కనిపిస్తాడు. అట్లాగే డెవిల్ కనపడ్డు కానీ వాళ్ళని ఫ్రెండ్స్ ఉంటారు కదా, డెవిల్ ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళ ఏజెంట్లు. ఇప్పుడు మన మార్గదర్శి ఆ ఏజెంట్ ఎట్లా ఉంటారో వానికి కూడా ఏజెంట్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాని పనులు అంటే వాడి యజమాని పనులు వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు అన్నట్టు కదా. ఎస్, జాగ్రత్త. విశ్వాసమందు స్థిరులై మన శత్రువు అయిన సాతాన్ని ఎదిరించాలి. ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంలో ఎదిరించాలి. వాడు ఎదిరించకపోతే వాడు ఏం చేయడు? వెళ్ళాడు నీ దగ్గర నుంచి కదా. ఎదిరించడం అంటే ఏంటి? ఏసునామన వాడిని బతిమలాడద్దు. ఎదిరించడం అంటే చెప్పండి ఏంటో. ఇప్పుడు మీ ఇంటికి దొంగ వచ్చాడు, ఏం చేస్తావు? వాడిని ఎదిరిస్తావా? బతిమలాడతా? నా దండం పెడతా, కాలు మొక్కుతా వెళ్ళిపోను అంటావా? ఏమంటావు? కర్ర తీసుకొని దాన్ని ఎదిరించడం. దండం పెడతా వెళ్ళిపో, మా ఆయన లేడన్నా ప్లీజ్ అన్నా అంటావా? ఆడేం చేస్తాడు? దొరికింది ఛాన్స్ అని కత్తి కూడా చూపించాడు, పొట్టలో పొడుస్తా అంటాడు కదా. ఎదిరించడం ఏంటి? గట్టిగా గద్దించడం. వాడు గద్దించాలన్న, అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. లేకపోతే నీ వెనకాల తిరుగుతుంటాడు వాడు కదా. మూడో సంగతి చూద్దాం. దేవుడు ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం అంటే పేజ్ నెంబర్ చెప్పండి. ప్రసంగి, ఎక్లీసియాస్టిక్ చాప్టర్ 5 10th verse. ప్రసంగి 5:10. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువు. 5:10 చూడండి ఏం చేస్తాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు పేజ్ నెంబర్ దొరికిందా చూడు. 5:5 6 అంట. ఓకే,
5 10 చదువు. ద్రవ్యమును అపేక్షించు ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ఏంటది? ద్రవ్యం చేత తృప్తి ఉన్నాడు. అంటే ద్రవ్యం అంటే ఏంటి? లిక్విడా? ద్రవ్యం అంటే ఏంటి? తెలుగు సరిగా మనకు కూడా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. మనీ. ద్రవ్యం అంటే ఏంటి? మనీ అంట. మనకేముండదు, ఎంత ఉన్నా పప్పికి ఒక 1,00,000 రూపాయలు జీతం అనుకో, ఒక నెల రోజుల తర్వాత ఏమో హ్యాపీగా ఉన్నాడు, ఏముంటుంది? ఏమి సంతోషమే లేదు అని ముఖమంతా ఏం చేస్తుంది? కింద పెట్టుకుంటా. ఎందుకు? ద్రవ్యం చేత చదువు. ద్రవ్యం చేత ద్రవ్యం అపేక్షించేవాడు మనిషికంట ద్రవ్యం అంటే డబ్బు ఎంతున్నా ఏం కాదు, ఏదో కావాలి. ఏం కావాలి? ఇంకేదో కావాలి. చదువుమా. ఇప్పుడు ధన సమృద్ధి అపేక్షించి దాని చేత తృప్తి నొందడు. చదువు. ఇది వ్యర్థమే. ఆ మాట చూడు. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ వదురు. అంటే భక్షించడం, తినేవాళ్ళు. ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, దాన్ని భక్షించి తినేవాళ్ళు ఎక్కువైపోతారంట. ఏం ఎక్కువైతే? ఆస్తి ఎక్కువైతే. చదువుమా. అది అనలేదు. కనులారా చూచుటయే కాక. అయ్యా, కనులారా చూచుటే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ఏంటో మాట్లాడినా. అంటే ఆస్తి వద్దన్నాడా? డబ్బులు వద్దన్నాడా? మనకి ఎంత కావాలి అంత చాలంట. ఇంకా అదే ఎంత కావాలి అది మీ కొడుకు అడిగాడు. అది ఆస్తి కానీ డబ్బు కానీ ఎంతైనా ఉండదు, దాంట్లో దేవుడు ఉండాలి. ఆమె నన్ను చాలామందికి డబ్బులు గిబ్బులు అన్నీ ఉంటాయి కానీ ఏముండదు అందులో. అందుకని అది దాన్ని చూడటమే కానీ దాన్ని అనుభవించే శక్తి ఉండదు అనమాట కదా. కొంతమంది ప్లాట్లు, ఫ్లాట్లు, అవి ఇవి అన్నీ ఉంటాయి, మంచిదే. కానీ దాని మీద ఏముండాలి? ప్రభు ఆశీర్వాదం ఉండాలి. అది లేకపోతే ఎంత అదే అన్నాడు. కనులారా చూచితే గాక. చదువుమా. కనులారా చూచితే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తినను. అది అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత మనం మంచిగా పండుకుంటున్నారా మీరు? రాత్రులు హ్యాపీ పండుకున్నా మీరు చదవనండి. మా మంచం మీద కింద డొల్లి నేనే పడుతున్నాను. అంతగానం పడద్దులే కానీ మంచిగా పడుకుంటున్నారు లేదా? కొంతమంది ఏముండదంట, 2 మనుషులకు నిద్ర ఉండదంట. ఒకడు ధనవంతుడు, ఒకడు పాపంలో ఉన్నవాడు కూడా ఏముండదు, వాడు కూడా ఉండదు నిద్ర. ఎప్పుడేం ఆలోచన చేస్తుంటాడు? పాపం విషయం ఆలోచన చేస్తాడా? అది చూసావా? ఎస్, చూసావా? తన కనులారా చూస్తే కానీ వానికి అనుభవించే శక్తి లేదంటండి. చాలామంది డబ్బు బాగుంటుంది, ఆస్తులు బాగుంటాయి, అక్కడిక్కడ మంచిదే. కానీ ఏం చేయటం దాన్ని మురుసుకుంటూ ఉంటారు అన్నమాట. ఏం చేస్తావా ఆయన? నువ్వు అనుభవించలేని ఆస్తి డబ్బు నీ పిల్లలు అనుభవించలేదు, ఏం చేసుకుంటావు దాన్ని? చూడు, కొంతమంది అప్పుడప్పుడు హైదరాబాద్లో దొరుకుతుంటారు దొంగలు. వాళ్ళు ఎక్కడెక్కడ పెడతారు చేస్తారు డబ్బులు, ఎక్కడ మంచం కింద. మీకు చెప్పినా ఒకసారి ఇట్లా డ్రైనేజ్ పైపులో పెట్టినాడు ఒకడు. డ్రైనేజ్ పైపులో ఎక్కడ స్థలం దొరక్క ఎక్కడ పట్టుకుంటారని భయం. ఎందుకంత భయము నీకు? ఎందుకంటే దానికి అదేంటది పాపంతో సంపాదించింది అనమాట. అంతే కదా. ఇప్పుడు కరెక్ట్గా నువ్వు సంపాదించిన ఎక్కడ పెట్టుకుంటావు? మా ఇంట్లో పెట్టుకుంటావు. నువ్వు కరెక్ట్గా లేదు కాబట్టి నీ మనస్సాక్షి ఏం చెప్పుద్ది? రే ఎవడో ఒకడు వచ్చి పట్టుకుంటాడు, అందుకని డ్రైనేజ్ పైపులో పెట్టు. అదంతా బాగా కొడితే అన్ని నోట్లు. ఆదాయాన్ని మీరు విన్నారా? పేపర్లో మీరు చదువుతారా లేదా? ఆదాయానికి మించిన ఆస్తులు అంటాడు. అంటే వాడికి 1,00,000 రూపాయలు జీతము, వాడికి ఏముంటాయి? కోట్లు కోట్లు. మొన్న ఒకటి పట్టుకున్నారు ఇక్కడ మండల రెవెన్యూ ఆఫీసర్, వాళ్ళ దగ్గర 500 కోట్లు ఉన్నాయండి ఆస్తులు. వీడి జీతం ఎంత అనుకుంటున్నాం? 30,000 40,000. 30,000 40,000 జీతగాడికి ఎంత ఆస్తుంది? 500 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా?
మీరు సార్ దేవుడు ఆశీర్వదించాడేమో. దేవుడు కాదు, మధ్య ఆకాశాలు ఇంకొక దేవుడు ఉన్నాడు. ఎవడాడు? లూసిఫర్. వాడు కూడా ఆశీర్వదిస్తాడు ఇట్లా దొంగ రూట్లో. ఏంటది? దొంగ రూట్లో కదా. ఎందుకు చెప్తున్నా అంటే కనులారా చూస్తున్నావా, మరి దేవుడు అన్నది ఉన్న దాని మీద ఉన్న దాంతో ఎట్లుండు? సంతృప్తి ఉండు. ఉన్న దాంతో సంతృప్తి ఉండు. లేదా అడుగు, ప్రభా నాకు నా జీతం చాలలే ప్రభా, నాకు సహాయం చేయి, నాకు నా ఇన్కమ్ సరిపోవట్లేదు ప్రభా. అడగొచ్చు అమ్మ దేవుడిని? అడగకూడదా? అడగచ్చు. నువ్వు నీ భర్త కూర్చొని ప్రభా మా ఏమంటారు ఆదాయం తక్కువ ఉంది ప్రభా, అడగొచ్చు కదా. అవును, చూడు ఏమంటున్నాడు ఒక దగ్గర మీకు చూపిస్తాను. సామెతలు గ్రంథం తీయండి. సామెతలు ఏంటది ఏమంటాడంటే, నెమ్మది లేకుండా ఒక మాట విస్తారమైన చూడు ఒక మాట ఉందేమో చదువు. ఎస్ 15:16 సామెతలు 15:16 15-16 చదువు. చదువుమా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటే కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా. ఏమంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడికి ఎంత ఉంటుంది? నెమ్మది లేకుండా, నెమ్మది అంటే పీస్ లేకుండా ఎంత ఉన్నాయండి? ఏం చేస్తావు దాన్ని పట్టుకొని? కదా, కొంతమందికి బాగా డబ్బు ఉంటుంది, దాంతోపాటు కోర్టు కేసులు ఉంటాయి కదా. ఆడే ఆస్తి తగాదాలు అంటాడు, ఈ ఆస్తి తగాదాల్లో ఏమైంది? ఉన్నదంతా కరిగిపోతున్నది. ఈ లాయర్ ఒకటి అంటాడు, ఆ లాయర్ కాదు, ఇద్దరు లాయర్ దొంగ లాయర్లు, ఇద్దరు ఏమవుతారు? కుమ్మక్క అయిపోయి, అరే నువ్వు 50 కొట్టు నేను 50 కొడదా సార్, ఈ పిటిషన్ వేద్దాం సార్ అయిపోతుంది రేపు అంటాడు. ఈడేమంటాడు? సార్ వద్దు, వాడు ఒక వెట్టి వెదవా, వాడికి అసలు లా అనేది తెలియదు, నేను ఇంకొక పిటిషన్ వేస్తాను, ఇంకో 50,000 అంటాడు. 50 ఇద్దరు ఓకే, ఇద్దరు మాట్లాడుకుంటారు, సాయంత్రం ఇది అన్నాం ఆశంతా కరిగిపోతుంది. ఎందుకు? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముంటి కంటే యెహోవా యందు భయభక్తులతో కొంచెం చాలంట. ఆమేనను. భయపడకు, బాధపడకు, మీ ఆయన్ని అసలు వేధించొద్దు. అరే ఏం ఆస్తిరా బాబు, మన దగ్గర ఫ్రిడ్జ్ లేదు, మన దగ్గర ఏం లేదు, వాషింగ్ మిషన్ లేదు, తర్వాత ఎలక్ట్రిక్ ఏం లేదు, అది బైక్ లేదు, ఎలక్ట్రిక్ కార్ లేదు. చూడు మా అన్న ఎంత కొన్నాడు, కొనుక్కొని మీ అన్ననే కదా. వాడేం చేస్తున్నాడు నీకు తెలుసా కదా. అవును కదా, అవునా కదా. చూడు దేవుడు అండి ఒకసారి చూద్దాం. చూడు, నెమ్మది లేకుండా విస్తారం, న్యాయంగా నీతి వలన కొద్దిగా ఉంటుంది. చదువు, అది కూడా ఉందని ఒక చదువుగా కాదు, నీతితో కూడింది కొంచెం ఉంటుందంటమ్మా. చూడు ఎక్కడ ఉంది, చూద్దాం అందరూ సామెతలో ఉంది. నీతితో కూడింది కొంచెం ఉంటుందంట. చూద్దామా ఒకసారి చూడు. చదవమ్మా. ఆమేన్. అన్యాయం చేత వచ్చు గొప్ప వచ్చుబడి కంటే ఆమేన్ అన్నమా సార్ అందరం, ముఖ్యంగా లేడీస్ అనండి. నీతితో కూడింది ఎప్పుడు ఎంత ఉంటుంది? ఎందుకు? నీతి లేకుండా అవినీతితో చాలా ఏం చేయొచ్చు, కింద మీద బ్లాక్ వైట్ రెడ్ అండ్ బై అన్నీ చేయొచ్చు అవినీతితో. కానీ దాంతోపాటు దేవుని శాపం ఉంటాడు. నీతితో కూడింది ఎప్పుడు ఎంత ఉంటుందట? సో నేను పేదవాడిని, నాకేం లేదు, మా అక్క చూడు ఎంత డెవలప్ అయిపోతుంది, పోనీ మా చెల్లె చూడు ఆస్ట్రేలియాలో ఉందని ఏమనుకోకూడదు. మొన్ననే వెళ్ళింది, ఎంత ఆస్తిపరులు వాళ్ళు ఉండని, కానీ వాళ్ళ దేవుడు లేడు. అదే డిఫరెన్స్ కదా, అదే డిఫరెన్స్. అసలు దేవుడు లేడు వాళ్ళకి, ఏ క్షణాన్ని ఏమవుతారో వాళ్ళకి ఎదురు కదా. కనులారా చూస్తే కానీ వాడు అనుభవించే శక్తి దేవుడు ఇవ్వడు అనమాట కదా. దేవుడు మరి నీకు నాకు ఆ జ్ఞానం ఇచ్చును గాక కదా. ఇతరులతో కంపేర్ చేసుకుంటుంటామండి మనం కదా. చూడు వాళ్ళకి ఎంత ఉందో చూడు, కవితకు చూడు ఎంత భూస్వామ్యం, నాకు చూడు ఏం లేదు, దేవుడేమి ఇవ్వలేదు, కవితకు చూడు ఎంత ఇచ్చినాడు. వాళ్ళ ఆయన రోజు ఎదుగుతూ ఉన్నాడు, ఇట్లా హైట్లో బోన్వీటా తాగిస్తుంది, నువ్వు ఉన్నావు ఎందుకు? ఈ కంపారిజన్ వద్దు. దేవుడు నీకు ఏది ఇస్తే అది సంతృప్తి కూడా, అంతే చాలు. నీతితో కూడింది ఎప్పుడు ఎట్లా ఉంటుందమ్మా? కొంచెమే. జాగ్రత్త పడి శుభ, మీ ఆయన ప్రెషరైజ్ చేయొద్దు. చూడు 2 చేతులా సంపాదించాడు చూడు ఆయన సంపాదించాడు, కానీ ఎప్పుడో చోట ఏమవుతాడు?
ఎప్పుడో చోట ఆడు గంజనీళ్ళు తాగేసి వస్తుంది. ఉన్నదాంతో ఏంటి అసలు తెలుసా మీకు? ఉన్న దాంతో జాగ్రత్త వినండి. ఇల్లాలంట మంచి ఇల్లాలు ఉన్న దాంతో సెట్ చేసుకునేది, తన కుటుంబాన్ని సదురుకునేది ఎవరు? ఉత్తమరాలు, జ్ఞానవంతురాలు. లేని దానికోసం అరువులు చాచేది బుద్ధి లేని. మన దుప్పటి ఎంత ఉందో అంతనే కాలు చాపుకోవాలా లేకపోతే ఎట్లా? మన దుప్పటి చిన్నది, కాలు బయటకు వచ్చేసినాయి. కొంతమంది భలే ఇవి వేస్తారులే, ఇచ్చులు పోతారు. వాడు డ్రెస్కి ఒక చెప్పులు, సాక్స్, షూ, జుట్టు మారదు కానీ అది కూడా మార్చుకుంటారు. కట్ చేసుకోవడం రంగు మార్చాలా కాదు అంటే లోకము యొక్క స్టాండర్డ్ వేరు, మన స్టాండర్డ్. నువ్వు దైవికమైన దాంతో పోవాలి. వేరేవాడు పోయినట్టు పోయినా పులిని చూసి అంటే ఒక నక్క ఏం చేసింది? వాతలే మిగిలేయి. ఎందుకు? అది న్యాచురల్గా వచ్చింది నక్క పులికి. దీనికంటే పెట్టుకున్నది అది. నీకు దేవుడు ఎంత ఇచ్చాడో కన్నులారా చూస్తావు. కానీ కొన్ని మాటలు చెప్పి ముగించేస్తా, టైం అయిపోయింది మంది. కొలస్సీ పత్రిక 3:5 చదువుమా. కొలస్సీ పత్రిక 3:5 ఫాస్ట్గా తీసుకొని చదివాను. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్, ఏ బైబిల్ చదవండి. 3:5 కొలెక్షన్స్ చాప్టర్ 3:5 చదువు. కావున భూమి మీదనున్న ఆ, మీ అవయవములను ఆ, అనగా జారత్వమును, ఆ, అపవిత్రతను, ఆ, కామతురతను, ఆ, దురాశను, ఆ. విగ్రహారాధనయైనను విగ్రహారాధన అయిన ధనాపేక్షను, అది చంపివేయుడి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. అంటే ధనాపేక్షను దేంతో పోల్చాడు? విగ్రహారాధన. అయ్యా అదేంటి సార్? అది అంతే సార్. విగ్రహారాధన అయినా అంటే దేవుని కన్నా కూడా ఎక్కువ నీకేంటి? ఏది ఎక్కువ కాకూడదు. హలో అంతేనా? ఎస్. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేసేయండి అన్నాడు కొలస్సీలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 చదువు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. 6:9 తిమోతికి రాసిన ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములకు హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దాన్ని ఆశించి విశ్వాసంతో తొలగిపోయి నానా బాధలతో ఎవరినో పొడవటం వేరు, మనమే పొడుచుకోవడం. ఎప్పుడంట? ధనాపేక్ష కదా. దాన్ని చంపకపోయినామంటే అది నేను ఏం చేస్తుంది? చంపేస్తుంది. కొంతమందికి భలే డబ్బు ఏముంటుందండి వాళ్ళకి? డబ్బు పిచ్చి ఉంటుంది కదా, అవునా కదా? కొన్ని రకాల పిచ్చులు ఉంటాయి. ఒక పిచ్చి అంటే డబ్బు పిచ్చి, ఇంకో పిచ్చి బంగారం పిచ్చి ఉంటుంది. కొంతమంది తెలుసా? బంగారం పిచ్చి ఎక్కువ జెంట్స్కి ఉంటుంది. ఏంటి? బంగారం పిచ్చి. కరెక్టేనా? కాదంట కొంతమందికి ఏమంటుంది? బట్టలు పిచ్చాడు కదా. ఉన్నదాంతో ఏముండదు. అరే ఈ డ్రెస్ ఉంది కదమ్మా అంట. నేను అప్పుడప్పుడు పద్మ అంటే లేదమ్మా దాంట్లో ఇట్లా ఎన్నో గీత ఉంటుంది. ఈ గీత ఎవడు చూస్తాడు? ఇప్పుడు నాకు ఎన్నో గీతలు ఉన్నాయి, చూస్తాను. నీకు దూరంగా ఏం కనిపి వైట్ కనిపిస్తుంది అంతేనా? గీతలు కనిపిస్తాయా? ఈ లేడీస్కి ఒకలాంటి అది నేను అనుకుంటా అట్లా అన్ని ప్రతి విషయం ఏం చూస్తుంటారండి? చూస్తుంటారా? నేను ఎప్పుడో 1920లో కట్టానండి చీర అంటది. ఏంట ఎవడు 1920లో కట్టినావు, 1940లో కట్టినావు, ఎడని చూస్తాడమ్మ మనల్ని? ఏమైనా అడుగుతాడా? పెళ్ళికి పోయినా మనకు నువ్వు ఎవరు మన జర్మియా అడుగుతాడా మనల్ని? ఏమరా బాయ్ పాత షర్ట్ వేసుకొచ్చి అడుగుతాడా? లేడీస్ కూడా అడగదు. కానీ వాళ్ళకు ఒకలాంటి ఏముంటుందంటే ఒక ఆత్మ న్యూన్యతాభావం అనమాట. అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నట్టు. ఎవరిని అడుగుతారేమో, ఇంతమంది జనంలో నా చీర ఎవరితో మ్యాచ్ అవ్వకూడదు. అది
అది కొంతమందికి ఈ బట్టలు పిచ్చి ఉండదండి. దేవుని పిచ్చి ఉంటే నేను గౌరవిస్తాను. ఆ పిచ్చి ఉంటే అసలు నువ్వు ధన్యురాలు అసలు నన్ను అడిగితే కదా. ఈ బట్టలు పిచ్చి ఉండదు అనమాట. కొంతమందికి ఏం పిచ్చి? బంగారం పిచ్చి. ఆ డిజైన్ ఈ డిజైన్ ఆ డిజైన్ ఈ డిజైన్. ఎవడో ఒక రోజు కత్తి చూపించి ఏం చేస్తాడు? మొత్తం డిజైన్లన్నీ తీసుకుపోతాడు. ఎందుకంటే ఎక్కువ మనసు పెట్టమాక దేని మీద కదా. ఎక్కువ మనసు దేని మీద పెట్టి అది పోద్ది. అది అమ్మా జాగ్రత్త సుమా కదా. నిజం, అది నిజం. ఎక్కువ పెట్టమా దేవుని మీద పెట్టు కదా. దేవుని మీద మహోన్నతిని చాటున నివసించువాడు. ఇంకొంతమందికి ఏం పిచ్చి? అది కూడా నేను చెప్పానా, ఇది ఇప్పుడు ఎంత తారీఖు 24 కదా. జేబులన్నీ ఏమైపోయినాయి? ఫస్ట్కి వచ్చింది కదా జీతం. మన కరెన్సీ నోట్లకు ఏముంటాయి? కాలు కాదు, రెక్కలు. కాలు ఉంటే నడిచిపోతాయి. ఇదేమో జమ్మని వెళ్ళిపోద్ది ఫ్లైట్ లాగా కదా. బా నిండు కుండలాగా ఉండేవాళ్ళం ఫస్ట్ వీక్లో. ఇప్పుడేంటి? ఖాళీ కుండ. అది ఒక ఇట్లాంటి ధనవంతరాలు అమ్మ ఒక 50 ఉంటే కొట్టాము. జిగ్గు ఏం పే అది జిప్పే గీపే కొట్టు. ఎందుకంటే కుండ ఏమైపోయింది? ఎందుకు ఉండదు. అది డబ్బు కూడా అంతే ఎగిరిపోద్ది. దానికి ఒక రెక్కలు ఉన్నాయని బయలుదేరుతుంది. సో అసలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి. అప్పుడు మనం దీవెనకరంగా ఉండగలం. నీ డబ్బు మీద కూడా ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. ఎస్, ఎంత ఉందని కాదు, జాగ్రత్త విను, ఎంత ఉందని కాదు, మరి దాని మీద దేవుని ఆశీర్వాదం ఉందా? దేవుని రూల్స్కు నువ్వు లోబడుతున్నావా? ఏమండి తలకెత్తండి. 10% దేవునికి ఇవ్వాలా వద్దా? ఇవ్వకపోతే ఏముంటుంది? నీ ధనం మీద దేవుడు. కొంతమంది అసలు భాగం 10% అన్ని భాగాలు తినేస్తారు వాళ్ళే. కొంతమంది మరీ సన్యాసులు ఉంటారండి కదా. అందుకనే వాళ్ళ జీతం ఏం కాదు, దీవించబడతాను. నేను కూడా 10% ఇస్తాను ప్రభుకి. నాకు ఇచ్చిన గిఫ్ట్లో దేవునికి ఏం చేస్తాను చూస్తాను. ఒకసారి లాజికల్ మైండ్ చెప్పుద్ది, నువ్వు సేవలో ఉన్నావు కదా, నువ్వేంటి ఇచ్చావు. కానీ నేనేమంటా, నో 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 ఇస్తావు, నువ్వు కూడా ఇవ్వాలి. ఇస్తే నీకేంటి? తినొద్దు. తిన్నామంటే దాని మీద ఏముండదు? ఆశీర్వాదం. 10,000 జీతకాడు ఎంత ఇవ్వాలి దేవునికి? ఎస్, లెక్కలు పెట్టుకోదు అమ్మా. 10,000 1,000 ఇవ్వాలి దేవునికి. 1,000 అంటే నా బస్ పాస్ అయిపోతుంది. నాకు ఆటో నెలంతా తిరుగుతా. దేవునికి ఇచ్చాయి కదా. ఎస్, నా ధనం దేని మీద చూడు, ఎక్కువ ఫోకస్ చేయమా. డబ్బు కానీ ధనం కానీ. ఎందుకంటే నువ్వు ఎక్కువ ఫోకస్ చేసి అవి ఎగిరిపోతున్నాయి. దేవుడు మన వినికిడి యొక్క మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. నాయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. అయ్యా, మరి ఇతరులకు ప్రకటించి నేను నా పిల్లలు నా యొక్క ఇంటి వారు తప్పిపోకుండా నీ కృప దయచేయండి. మా కుటుంబీకులు, మా సంఘ కుటుంబం తప్పిపోకుండా సహాయం చేయండి. సమస్త చీకటి తంత్రాలు, చీకటి శక్తి లేక ప్రతి ప్రభావాన్ని బంధిస్తూ నాయన మానవ హద్దుబాట్లు ప్రతి వాక్యం ఫలం దయచేయండి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట ఎత్తుకోమ్మా. గుండె చెదరిన వారిని